ఉన్నాయి. చూడండి, మనం రెండో మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 43 లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట? పరదేశంలో ఉంటాడంట. ఎవరు? ఇక్కడ ఇద్దరు దొంగలు వేలాడదీయబడి ఉన్నారు. 39వ వచనంలో ఉంటారు చూడండి. వేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించును, క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకోమని అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిన్ను నువ్వు రక్షించుకోమని అంటున్నావు. నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు అని చెప్పి హేళనగా మాట్లాడుతూ ఉంటే, అయితే గద్దించి ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఏం చేయలేదంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు. అందుకే అంటూ ఉన్నాడు కదా, చేయలేదు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను. హల్లెలూయా. దొంగ చూడు ఎలాగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అక్కడ సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు దొంగని సైతం ఏం చేశాడు? రక్షించాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా సరే, దేవుని చిత్తమును నువ్వేం చేయాలి? జరిగించాలి. యేసు సిలువలో ఉన్నాడు, అక్కడ కూడా ఒక వ్యక్తిని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. ఆ వ్యక్తికి చెప్తూ ఉన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నిశ్చయముగా నేను నీతో చెప్తూ ఉన్నాను, నిశ్చయముగా నేను ఈరోజు నీతో చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వేమై ఉంటావు? పరదేశంలో నాతో కూడా ఉంటావు అని చెప్పి దేవుడి లేఖనాలు చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 2:7 వచనం ఒకసారి చదువుకుందాము. లాస్ట్ లో ఉంటారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చూడండి, జయించిన వానికి దేవుడు ఏమి ఇస్తాడంట? జీవవృక్ష ఫలమును ఇస్తాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు? అక్కడ సిలువ సహితమును ఆయన జయిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ దొంగకు కూడా ఏం పొందుకున్నాడు తెలుసు? సిలువలో జీవవృక్ష ఫలమును పొందుకున్నాడు. ఎందుకనంటే ఆ దొంగ ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన రక్షకుడు అని ఆయన తెలుసుకున్నాడు. ఇంకొక దొంగ ఆయన హేళన చేస్తూ ఉన్నాడు. ఆయన్ని నువ్వు రక్షించబడి మమ్మల్ని కూడా రక్షించు అని ఏదో ఒక విధిగా అడుగుతున్నాడు. కానీ ఈయన మాత్రం, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ రాజ్యంలో నాకు అంత చోటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకవేళ ఇంతవరకు తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని యేసయ్యని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ఏమిస్తాడో తెలుసా? ఆయన రాజ్యంలో నీకు చోటునిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు ప్రేమను పంచుతాడు. ఆయన ఈ సృష్టిలో ఎవరి దగ్గర లేని ప్రేమను ఆయన నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు దాన్ని పొందుకోగలగాలి. దాన్ని పొందుకునే అంత గొప్ప భాగ్యమును నువ్వు కావాలి నీకు అంటే నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. సిలువలో దొంగ అడిగాడా లేదా? అయ్యా నీ రాజ్యంలో నాకు చోటి అన్నాడు. వెంటనే నువ్వు నాతో కూడా ఏమై ఉంటావు? పరదేశంలో నువ్వు నాతో నిశ్చయంగా ఉంటావని చెప్తున్నాడు. ఇప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు తెలిసి కూడా ఒకవేళ ఆయనకు దూరంగా ఉన్నావేమో, ఇప్పుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను అడిగితే ఖచ్చితంగా నేను నీకేం చేస్తాను? సహాయం చేస్తాను. నేను నీకు రక్షకుడుగా ఉంటాను. నేను నిన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకపరుస్తాను, ఈ లోకం నుంచి పరిశుద్ధపరుస్తాను, ఈ చీకటి నుంచి నిన్ను వేరుపరుస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాజ్యంలో చోటు నువ్వు సంపాదించుకోవాలి. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావు అర్థమే. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులున్నా, ఎన్ని కోట్లున్నా, కులమున్నా, బలమున్నా, ఎన్ని గోత్రాలున్నా కూడా సరే యేసుని మనము సంపాదించుకోవాలి. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. ఆ రాజ్యంలో చోటును సంపాదించుకున్నాడు. అందుకని నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉంటావని చెప్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఉంటాను అంటున్నాడు. ఆ నిశ్చయముగా ఉన్న వ్యక్తికి ఏం ఫలం దొరుకుతుందంట? జీవవృక్ష ఫలం దొరుకుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా జీవవృక్ష ఫలమును మనము
పొందుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఆల్రెడీ ఆయన రక్షణ భాగ్యంను మనం పొందుకొని ఉన్నాం. ఈరోజు మనం ఒకవేళ ఈ మరణము మరణించిన ఈ శరీర మరణము ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి ఆ జీవవృక్ష ఫలమును పొందుకో దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అయితే చూడండి, ఇంకొక మాట చదువుకుందాము. లోకా సువార్త 15వ అధ్యాయము 20-24 వచనాల్లో చదువుకుందాం. దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు, ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పైన కుమారుడు ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఆస్తి మొత్తాన్ని నాకు పంచిచ్చి వాటా ఇచ్చి నేను వెళ్ళి బ్రతుకుతాను అనుకున్నాడు. ఆ ఆస్తిని తీసుకెళ్లి ఎందులో పెట్టాడు? దుర్వ్యాపారంలో పెట్టాడు. తాగాడు, తిరిగాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఎక్కడికి వస్తూ ఉన్నాడు? తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు సిలువలో దొంగ కూడా ఏమై ఉన్నాడు? తప్పిపోయి ఉన్నాడు. కానీ అతనికి కూడా తెలుసు, ఆ దేవుని వాక్యం తెలుసు, అన్ని తెలుసు వీళ్ళకి. కానీ ఏమై ఉన్నాడు? దొంగతనం చేస్తూ ఉన్నాడు, తప్పిపోయి ఉన్నాడు. కాకపోతే యేసు దగ్గరికి వచ్చి అయా నీ రాజ్యంలో నాకు చోటుని అనగానే ఇచ్చాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా మొత్తము ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. కానీ ఆయనకి తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు కదా, కనీసము ఆ పనివాడిలో ఒకడైనా నేను వెళ్తే నా తండ్రి ఏం చేస్తాడు? చేర్చుకుంటాడని చెప్పి ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి ఏం చేశాడు? కనికరించాడంట. ఎవరిని? కుమారుని కనికరించాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన కనికరిస్తాడు. కనికరించి ఆయన ఏం చేశాడంటే ఆయన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ రోజు కూడా అదే చేస్తున్నాడు. ప్రయాసపడి ప్రాణం సమస్త జనులారా మీరు ఏం చేయాలి? నా యొద్దకు రండి, నేను ఏం చేస్తాను? విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు. ఆయన విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు. ఆయన అందుకే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన సిలువలో అందుకే మరణించాడు. నీకు నాకు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన తెలుసా? రక్షణ భాగ్యం ఇవ్వటానికి. ఇక్కడ అంటూ ఉన్నాడు, వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడంట? వానికి ఎదురుగా వెళ్ళిపోయి కనికరింపి పరిగెత్తుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఎందుకనంటే పాపిని రక్షించే అంత గొప్ప మనసు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప ఈ లోకంలో ఎవరికి లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అంతే. ఇంకొక మాట కిందకి చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి. దేనికి విరోధంగా చేశాడంట? పరలోకముకు విరోధముగా పాపం చేశాడంట. అందుకే తండ్రి అంటున్నాడు, ఆ కుమారుని చూచి ఏం చేశాడంట? ఆయన కనికరించాడంట. హల్లెలూయా. నువ్వు కనికరింపబడాలన్నా, నువ్వు ఈ లోకంలో ఉన్న పాపం నుంచి ప్రత్యేకించబడాలన్నా, ఈ లోకంలో ఉన్న శాపం నుంచి నువ్వు ప్రత్యేకించబడాలన్నా, ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుంచి నువ్వు వేరుపరచబడాలన్నా నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేతులు ఎప్పుడు చాచుకుంటాడు నీ వైపు. నా కుమారుడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసా? నిన్ను రక్షిస్తాను, నా రాజ్యంలో నీకేమిస్తాను? చోటిస్తాను. నేను నీకు రక్షణ భాగ్యమునిచ్చి జీవవృక్ష ఫలమును నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. జీవవృక్ష ఫలమును నువ్వు పొందుకోవాలి. జీవవృక్ష ఫలమును నువ్వు పొందుకోవాలని అంటే ఆయన రాజ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన సత్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? కనికరించబడతావు. ఆయన మాట ద్వారా నువ్వేమవుతావు? కనికరించబడతావు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు కుమారుడు, తండ్రి నేను నీ పరలోకమునకే విరోధముగా పాపం చేశానయ్యా, నువ్వు నన్ను ఏం చేయాలి? క్షమించయ్యా అంటూ ఉన్నాడు. పరలోకానికి విరోధంగా ఏం చేశాడంట? కుమారుడు పాపం చేశాడంట. క్షమించే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఘోరమైన పాపినైనా ఏం చేస్తాడు ఆయన? క్షమించే అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. అయితే నువ్వు ఆయన పాదముల దగ్గర మోకరించి, అయా నేను పాపిని, నువ్వు నన్ను రక్షించయా, అయా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగయా, అయా నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచబడేయనంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? రక్షిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, అక్కడే చదవండి.
ఇంకా మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుని కాలేను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, అయా నేను నీ కుమారుడు గారుటకు యోగ్యుని కాదు. ఫస్ట్ ఈయన ఎవరు? దేవుని కుమారుడా కాదా? కుమారుడే. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఒక కుమారుడేమో దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. ఇంకొక కుమారుడు ఏమై ఉన్నాడు? ఆస్తిని అంతా పంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడు. కానీ ఆ తప్పు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అయ్యో నా తండ్రి అనేక బహుమంది పనివారు ఉన్నారు, నేను వెళ్తే నా తండ్రి ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఆ పందులు తినే పొట్టైనా తిని బ్రతకతానని చెప్పేసి బయలుదేరాడు ఎక్కడి నుంచి. ఇక్కడ మనోడికి ఏం లేదు, అంతా పోగొట్టుకున్నాడు, సమస్తము పోగొట్టుకున్నాడు. డబ్బు ఉన్నప్పుడు మనకు ఈ లోకంలో ఎవరు కూడా గుర్తురారు. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగము ఇవన్నీ ఉన్నప్పుడు లోకంలో ఎవరు కూడా మనకు కనిపించరు. కానీ అదే మన దగ్గర ఏమి లేనప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. ఫస్ట్ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, మనుషులు గుర్తురాడు, మనకు గర్వము, ఇగు అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా అదే జరిగింది. చూడండి, 99 గొర్రెలు ఆయన దగ్గర ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె గురించి ఏం చేశాడు? కాపరి వెళ్ళాడు. ఎందుకనంటే తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ఈ భూమిపైకి వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు కాదు, అనారోగ్యంగా ఉన్నవారి కొరకు, ఆ పరిశుద్ధుడి కొరకు కాదు, పాపి కొరకు ఆయన పరలోకం నుంచి ఈ భూమిపైకి వచ్చాడు. సిలువలో ఉన్నాడు, దొంగను రక్షించాడు. హల్లెలూయా. నువ్వు అలాంటి సిలువ శ్రమ వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? యేసు కొరకే నువ్వు జీవించాలి, యేసు కొరకే నువ్వు బ్రతకాలి. భూమి పైన యేసు కొరకే నువ్వు శ్రమ పడాలి. నువ్వు ఎంత శ్రమ పడతావు, పరలోకములో నీ ఫలం అంత అధికమవుతుంది. హల్లెలూయా. ఎంత నువ్వు శ్రమ పడతావు. ఇక్కడ అంటున్నాడు, 3 విషయాలు చెప్పాడు కుమారుడు ఇక్కడ. తండ్రి, నీ పరలోకానికి నేను విరోధముగా పాపం చేశానయ్యా, నేను కుమారుడు అనిపించుకునేటకు నేను యోగ్యుణ్ణి కాను అని అంటూ ఉన్నాడు. అయితే అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు ఏం తెలుసుకున్నావు? తప్పు తెలుసుకున్నావు. నువ్వు పాపం అంటే ఏందో, పుణ్యం అంటే ఏందో, సత్యం అంటే ఏందో, అసత్యం అంటే ఏందో నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు క్షమించబడి ఉన్నావు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వేమై ఉన్నావు? క్షమించబడి ఉన్నావు. ఇక్కడ దొంగలు ఇద్దరు ఉన్నారు, కానీ ఒక దొంగ నరకానికి వెళ్ళినాడు, ఒక దొంగ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి యేసుతో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ తప్పిపోయినాడు. కానీ మళ్ళీ తండ్రిని తెలుసుకొని వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. ఇంకొక మాట మనం చదివితే కిందకి చూడండి, ఈయన కుమారుడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములు చుబ్బులు తొడిగించి రొబ్బిన దూడను తెచ్చి వధించి సంతోషపడు. ఇక్కడ మనము తిని సంతోషపడుదుమనని ఎందుకు సంతోషపడుతూ ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? తప్పిపోయిన కుమారుడు మళ్ళీ సత్యం తెలుసుకున్నాడు అని చెప్పి, తండ్రి ఇంటికి వచ్చినాడని చెప్పి. ఈరోజు చాలా మంది కూడా ఎక్కడికి వెళ్తున్నారు? అనేక మార్గాల్లో తప్పిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటూ ఉన్న మాట ఏంటనంటే, నువ్వు పరలోకమునకు విరోధముగా ఒకవేళ నువ్వు పాపం చేసి ఉన్నావేమో, నువ్వు ఆ తండ్రికి రక్తంలో కడగబడి కూడా మళ్ళీ తప్పిపోయి ఉన్నావేమో, నువ్వు ఆయన దగ్గర యోగ్యుడు కాలేదు అని అనుకుంటూ ఉన్నావేమో, యోగ్యురాలను కాను అనుకుంటూ ఉన్నావేమో. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను కనికరిస్తాను, నేను నీ పట్ల దయ చూపిస్తానని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారు పనివారికి చెప్పి మంచి ఏం చేశాడు? బట్టలను తొడిగించి చెప్పులను తొడిగించి కొవ్విన పశువుని తెచ్చి వధించి మనము తిని సంతోషించదము అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 99 గొర్రెల గురించి కాదు, తప్పైన గొర్రె ఎప్పుడైతే ఆ మందలోకి తీసుకొచ్చినాడో అప్పుడే ఆయన ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎక్కడ కూడా తప్పిపోయిన కుమారుని ఎప్పుడైతే వెతికి రక్షించుకున్నాడో అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషంతో ఏం చేస్తున్నారంట? భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా కిందకి చదువు. ఈయన కుమారుడు ఏమైనాడు? చనిపోయి మళ్ళా బ్రతికిన అంటూ ఉన్నాడు. తప్పిపోయి దొరికినాడు, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఎక్కడ తప్పిపోయాడు? తండ్రి దగ్గర ఉన్నాడు, తప్పిపోయినాడు, వెళ్ళినాడు. అప్పుడు ఆస్తిని చూసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అదే నా జీవితం అనుకున్నాడు, అదే అంతా అనుకొని వెళ్ళిపోయాడు. కానీ అదంతా పోగొట్టుకున్న తర్వాత ఎవరు సత్యమైన దేవుడు అనేది ఆయన తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు తప్పిపోయిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరిస్తాడు. హల్లెలూయా.
నా కుమారుడు చనిపోయి ఏమైనాడు, బ్రతికాడు, తప్పిపోయి మళ్ళీ ఏం చేశాడు, దొరికాడు. ఈరోజు మన పరిస్థితుల్లో కూడా అలాగుంటే ఖచ్చితంగా నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, నువ్వు చనిపోయి నిన్ను దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు. నిన్ను తప్పిపోయి ఉన్నావేమో, ఆయన నిన్ను వెతికి రక్షిస్తాడు. మనిషి కుమారుడు భూమిపైకి అందుకే వచ్చాడు. హల్లెలూయా. మనిషి కుమారుడు ఈ భూమిపైకి అందుకే వచ్చాడు. ఇంకొక మాట మనం చదువుకుంటే ఇక్కడ కిందకి ఒక మాట చదువు. అప్పుడు వారు సంతోషపడసాగి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చి ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను తన యొక్కకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కోపిన తోడను వధించినని. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళిన. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ తండ్రితో ఉన్న కుమారుడు అంటాడు, నేను ఇన్ని రోజులు నీకు తోడుగా ఉన్నాను కదా, నేను తప్పిపోలేదు కదా, నాకు కనీసం ఒక మేక పిల్లని ఇవ్వలేదు అని అంటూ ఉన్నాడు. అయితే మనము చూస్తూ మనం దేవుళ్ళో వెళ్తూ ఉన్నప్పుడు, మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఏమొస్తుంది అంటే గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. పరిసయుడు సుంకరుడు ఎలాగా ప్రార్థనలు చేస్తారు, యేసయ్యకి తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తారు కదా, అలాగా మనకి ఏమొస్తుంది అంటే ఇగో వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ తప్పిపోయిన వాడికి ఏముంటది అని అంటే, ఏది అసత్యమో ఏది సత్యమో, ఏది పాపమో ఏది పుణ్యమో, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో అతనికి ఖచ్చితంగా ఏమై ఉంటది, తెలిసి ఉంటది. కాబట్టి మనము ఈరోజు ఈ తప్పిపోయిన కుమారుడి స్థితిలో ఉన్నామేమో. ఈ సిలువలో ఉన్న దొంగ సత్యమును తెలుసుకున్నాడు, నిజరక్షణను తెలుసుకున్నాడు, రక్షింపబడ్డాడు. హల్లెలూయా. నిజరక్షణ తెలుసుకున్నాడు, రక్షింపబడ్డాడు. కాబట్టి మనము ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏమై ఉండాలంటే ఆయన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఆయన తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఏమవుతాము, విడిపింపబడతాము. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 15-16 వచనాలు త్వరగా. 1 తిమోతి 1వ అధ్యాయము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారముకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. హల్లెలూయా. ఇక్కడ ఏమైనాడంట అపోస్తలుడైన పౌలు, కనికరింపడ్డాడంట. అపోస్తలుడైన పౌలు దేవునికి విరోధంగా ఉన్నాడు, అనేక మందిని చంపాడు, అనేక పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అలాంటి ఘోరమైన పాపిని ఏం చేశాడంటే యేసయ్య కనికరించాడంట. కనికరించి, ఒరే బాబు, ఇది సత్యమైనది కాదు, నువ్వు వెళ్ళే మార్గము నేను నీకు చూపిస్తాను, నీ కళ్ళు, నీ ఆత్మీయమైన నేత్రము నేను ఈరోజు నీకు ఓపెన్ చేస్తున్నాను, నువ్వు సత్యమైన దాన్ని ప్రకటించు, సత్యమైన మార్గంలో వెళ్ళు, నేను చెప్పింది నువ్వు అందరికీ బోధించు, అనేక మందిని నా మార్గంలోకి నువ్వు నడిపించన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ ప్రధాని పాపినైన నాయందు కనపరిచినట్లు. ఆయన చూడండి, పాపిలో మొదట ఏమైనాడంట, ప్రధాన పాపిని ఒప్పుకుంటూ ఉన్నాడు. అందరికన్నా మొదటి పాపి నేనే, అయినా నేనేమైనాను కనికరింపబడ్డాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరించే దేవుడు, నిన్ను పాపము నుంచి తప్పించే దేవుడు, సత్యమును చూపించే దేవుడు. ఇంకొక మాట చూద్దాము, యోహాను సువార్త 17:24 ఒకసారి చదవండి. 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది. చాలు. ఇక్కడ చూడండి, జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది. నేను ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడే ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మనం అక్కడికి వచ్చేద్దాము. ఎక్కడికి? లోకాసు సువార్త 23:43లోకి. ఇక్కడ 2వ మాట మనము జ్ఞాపకం చేసుకో. అందుకైన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది, నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, లోకంలో
ఎవరమైనా ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉంటే మనం ఎవరికైనా సువార్త చెప్పగలమా? చెప్పలేం. ఒరు నాయనా, దేవుడు ఏంటి నాకు ఇలాంటి శ్రమనిచ్చాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేనేమి సువార్త చెప్తాను, నేనేం చెప్పగలను అని చెప్పి దేవుడు నాకు ఇంత కష్టం ఇచ్చాడు, ఇన్ని బాధల్ని ఇచ్చాడు అని మనం అనుకుంటాం. కానీ సిలువలో ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు దొంగని రక్షించాడు. మూడో మాట మనకు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరికి నిల్చుండట చూచి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరికి నిలిచినడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంత చేర్చుకున్నాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకునెను. ఈరోజు లోకంలో తల్లిదండ్రుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లికి, ఈయన సిలువలో ఉన్నాడు, తన తల్లికి ఏం కావాలి? ఇప్పుడు తోడు కావాలి, కుమారుడు కావాలి. ఆ వగ్గాన కుమారుడు ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. అయితే ఈ తల్లికి ఇప్పుడు ఏం కావాలి? తోడు కావాలి. తనకి దగ్గరగా ఉన్న శిష్యుడు, తన ప్రేమించే శిష్యుడిని ఏం చేశాడు? తన తల్లికి కుమారుడుగా అప్పచెప్పాడు. ఈరోజు లోకంలో మనం చూస్తే చూడండి, 36 కోట్లు ఉన్నాయంట తల్లికి. ఒక తల్లిదండ్రులు, ఈ మధ్య నేను చదివాను ఒక ఆర్టికల్, చదివితే 36 కోట్లు ఉన్నప్పుడు 6 మంది పిల్లలకి 6 36 కోట్లు పంచిచ్చేసిన తర్వాత అందరూ డబ్బులు తీసుకొని తల్లిదండ్రుల్ని రోడ్డు పైన వదిలేశారంట, అనాథాశ్రమంలో వదిలేశారంట. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ లోకంలో. తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోకుండా, అలాగా ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ మనం చూస్తూ ఉన్నాము. మనం ఏమడుగుతుంటాం? నువ్వు నాకేమిస్తావు, వాళ్ళకేమి ఇచ్చావు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అంటే వాళ్ళకి కరెక్ట్ గా మనం ఒక రోజు కూడా అన్నం పెట్టలేము. కానీ మనము నాకేమి నువ్వు సంపాదించావు, నాకేమి ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం. కానీ సిలువలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు? తన తల్లికి తన తోడుగా ఉండుటకు తన స్నేహితుడిని కుమారుడుగా ఇచ్చాడు. ఈరోజు లోకంలో ఉన్న మనం ఎంతవరకు మనము దీనికి న్యాయం చేయగలుగుతున్నామో, ఎంతవరకు మనం ఇందులో ముందుకు వెళ్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము తల్లిదండ్రులు అనగానే వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం అవి ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన తల్లిదండ్రుల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం అనే దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని అనడం కాదు. నువ్వు మొదట నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించాలి, నీ తల్లిదండ్రుల్ని నువ్వు క్షమించగలగాలి. నువ్వు తల్లిదండ్రుల్ని వాళ్ళని నువ్వు సరిగ్గా చూసుకుంటే దేవుడేమో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు. ఒకరోజు కూడా అన్నం పెట్టకుండా, ఒకరోజు కూడా వాళ్ళని సరిగా చూసుకోకుండా ఆస్తులు పంచుకునేసి బయట తరిమేసిన చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈరోజు కుమార్తెలు ఉన్నారు. అయితే మనము అలాంటి వారిగా ఉండకుండా మన తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా చూసుకునేవారుగా మనం ఉండాలి. ఈ లోకములో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి లోకములో ఉన్న వారి వలే కాకుండా దేవుని కుమారులై ఉన్న మనం ఎలాగుండాలంటే తల్లిదండ్రులను ప్రేమించేవారుగా, తల్లిదండ్రులను సన్మానించేవారుగా, తల్లిదండ్రులను గౌరవించేవారుగా, తల్లిదండ్రులకు తోడుగా ఉండేవారుగా. చూడండి, గౌరవించడం, సన్మానించడం అనే సాలవాళ్ళతో చేయడం కాదు, కానీ వాళ్ళకి 3 పూట్ల కావాల్సింది ఇచ్చి అదే విధంగా వాళ్ళకి సంతోషంను ఇచ్చేవారిగా మనం ఉండాలి. చూడండి, తల్లిదండ్రులు మనము చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో 60 సంవత్సరంలో దాటిన తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళని అంత జాగ్రత్తగా, వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అప్పుడు వారికి మనకు సంపాదించి పెట్టి ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో బాధలను అనుభవించి ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయినారు. మనం ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళని మనము చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లికి తన నిజమైన స్నేహితుడు, తాను ప్రేమించిన స్నేహితుడిని కుమారుడుగా అప్పగించాడు. ఈరోజు నేను ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు అలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావని తల్లిదండ్రుల పట్ల లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 4వ మాట ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 27వ అధ్యాయము 46వ వచనం.
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ తండ్రి ఈ లోకమునకు ఎందుకు పంపించాడు? మానవాళి పాపమును శాపమును భరించుట కొరకు. ఆయన ఈ భూమి పైన తండ్రి చిత్తమును ఏం చేశాడు? నెరవేర్చాడు. అది పరిపూర్ణముగా నెరవేర్చాడు కాబట్టే ఆయన అప్పగింపబోడు ముందు రోజు ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజు ప్రార్థన చేస్తాడు, నా గిన్నెని నువ్వు తొలగించుము అని అంటాడు. నీ చిత్తం అయితే అని అంటాడు, తొలగించమని అంటాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఆయన చెయ్యి ఎందుకు విడిచాడు? మన చెయ్యిని ఆయన పట్టుకున్నట్టు కొరకు. హల్లెలూయా. మన పాపములని ఆయన భరించి ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో విమోచకుడుగా వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు మరణించాడు కాబట్టే ఈరోజు తండ్రి ఆయన చేయిని విడిచాడు. ఆ చెయ్యి మన చేతిని పట్టుకుని. ఎందుకనంటే ఈ లోకములో నుంచి దొంగ ఊబిలో నుంచి ఆయన మనల్ని పైకి లాగుడు కొరకు. చూడండి 41వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడు కీర్తనకారుడు. 40వ కీర్తనలో 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరచుటకు ఆయన ఏం చేశాడు తెలుసా? జిగటగల ఊబిలో నుంచి దొంగ ఊబిలో నుంచి నిన్ను నన్ను పైకి లాగాలనంటే పరిశుద్ధుడైన పవిత్రుడైన ఏ పాపం ఎరగని వధింపబడిన గొర్రెపిల్ల ఏమవ్వాలి? సిలువలో మరణిస్తే గాని తండ్రి యేసు చేయిని విడిస్తే గాని ఈ లోకము కార్యం అనేది ఏం జరగదు, కార్యసిద్ధి అనేది జరగదు, పాపం అనేది పరిహరింపడదు. ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపమునికి ఏమొచ్చింది? పరిహారం వచ్చింది. హల్లెలూయా. అందుకనే ఆయన చేయి విడవడం అనేది జరిగింది. ఇంకొక మాట చూడండి, ఐదో మాట ఒకసారి చదువుకుని. ఒక మాట యెషయా గ్రంథము, యోహాను సువార్త, యెషయా 53:10 ఒకసారి చదువు. యెషయా 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవా ఇష్టమైనది. ఏమైందంట ఆయనకి? చూడండి, దేవా నా చేతిని ఎందుకు విడిచితివి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, అతను నలగొట్టుటకు యెహోవాకి ఏమైందంట? ఇష్టమాయను. వ్యాధి కలిగి అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థమని చేయగా అతని సంతాపము అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా అతనికి హల్లెలూయా. చూడండి, ఇక్కడ తండ్రి చిత్తమైందంట యేసుక్రీస్తు ప్రభు వారు నల్లగొట్టబడట. తండ్రి చిత్తమైనదంట యేసుక్రీస్తు ప్రభు వారు కొరడా దెబ్బలు తినట. తండ్రి చిత్తమైనదంట యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఈ భూమిపైన చిందించుట. తండ్రి చిత్తమైనదంట ఆయన సిలువ వేయబడుట. హల్లెలూయా. ఈరోజు దేవుని చిత్తము నీ పట్ల కూడా ఉంటది. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల ఈ లోకంలో ఉన్న పాపమునంతా జయించుట కొరకు ఆయన వచ్చాడు. అదే విధంగా నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని, ప్రతి ఒక్కరిని దేవుని సత్యమును నువ్వు ప్రకటిస్తూ అనేక శ్రమలు వచ్చినా ఆ శ్రమలను ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ ఆయన మార్గంలో నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుని చిత్తమైంది కాబట్టి ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. అతని సంతానమును చూచ అతడు దీర్ఘాయుష్మంతుడగునట్లు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అని అంటూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చిత్తము, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకే ఈ భూమిపైకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడుటకు ఆయన సిలువులో ఆ బాధను భరించాలని కూడా దేవుని చిత్తమైందంట. ఆ బాధను భరిస్తే గాని నువ్వు స్వస్థపరచబడవు. ఆ రక్తము సిందిస్తే గాని నీకు పాపం అనేది పరిహరించబడదు. కాబట్టి అవన్నీ జరగబడ్డాయి. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్న ప్రతి చీకట్లో నుంచి విడిపించి దేవుడు నిన్ను
ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించడం కొరకే ఆయన తండ్రి తన చేయని వెళ్ళడం జరిగేది. చూడండి ఇంకొక మాట చూద్దాం, 5వ మాట చదువు. 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. చాలు, ఈయన ఏమై ఉన్నాడంట? దప్పిక కొనుచున్నాను అంటున్నాడు. 5వ మాట, లేఖనములు నెరవేరుట కొరకు. దప్పిక అని అంటే చూడండి, మనకు చాలా దప్పికలు ఉంటాయి. నీళ్లు దప్పికుంటాయి, వాటర్ తాగాలని. దప్పిక అని అంటే చూడండి, లోకంలో ఈ దప్పికని ఆశగా కూడా మనం తీసుకోవచ్చు. ఆశ, మనకు ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను గొప్పగా జీవించాలి అనేది ఒక దప్పిక అన్నమాట. కానీ ఈడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న దప్పిక ఏంటో తెలుసా? ఆత్మలను రక్షించాలని, హల్లెలూయా, సువార్తను ప్రకటించాలని దప్పిక. చూడండి, పాపము సహితమును జయించాలని దప్పిక, తండ్రి చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చాలని దప్పిక. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి దప్పికను కలిగి ఉండాలి. తండ్రి చిత్తము నీ పట్ల ఏమై ఇచ్చున్నాడో దాన్ని ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఒక దప్పిక కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమిపైకి వచ్చాడు, అనేక మంది సువార్త ప్రకటించాడు, అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించాడు, శిష్యులను తయారు చేసుకున్నాడు. వాళ్ళని ఈయన మరణిస్తాడనే ఉద్దేశంతోనే ముందే శిష్యులను తయారు చేసి ఆ సత్యమును ప్రకటించుట కొరకు ఆయన ముందుగానే తన శిష్యులను తయారు చేసుకున్నాడు. ఈయన సిలువ సైతంను జయించగలుగుటకు ముందుకు ఈయన దప్పిక కలిగి ఉన్నాడు. చూడండి, సమరయ స్త్రీ దగ్గరకు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో. ఆడ శిష్యులు వచ్చి వాళ్ళు భోజనం కొరకు వెళ్తారు, ఎక్కడికి? ఆ గ్రామంకి వెళ్తారు. కానీ సమరయ స్త్రీ దగ్గర ఆయన అంటాడు, ఆయనకు ఒక దప్పిక కలిగి ఉన్నాడు. శిష్యులతో అంటాడు, నేను ఒక దప్పిక కలిగి ఉన్నాను. ఆ దప్పిక ఏంటి? ఆ స్త్రీని అక్కడ రక్షించాలి. ఆ స్త్రీని ఏం చేయాలి ఆయన? అక్కడ రక్షించాలి. అక్కడ రక్షించాలనే ఉద్దేశంతో ఆ బావి దగ్గరికి వస్తాడు. ఏ బావి అది? యాకోబు బావి దగ్గరికి వస్తాడు. యాకోబు బావి దగ్గరికి అక్కడ కూర్చుంటాడు. ఆ స్త్రీ వస్తుంది, అమ్మ నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే ఇంకెప్పుడు నువ్వు దప్పికగా ఉండవని చెప్తాడు. హల్లెలూయా. ఆయన దప్పిక అది. ఈరోజు నీ దప్పిక నా దప్పిక ఒక లోకంలో ఉందేమో, దేవునిలోకి రా. దేవుని దప్పిక కలిగి ఉంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడతావు, భౌతికంగా కూడా ఆశీర్వదింపబడతావు. చూడండి, ఇంకొక 6వ మాట చూద్దాం, కింద ఉంటది. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. సమాప్తమైనది అని చెప్పి చూడు. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. ఏంటి? సమాప్తమైనది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిరకను పుచ్చుకున్నాడు, తర్వాత ఏమంటూ ఉన్నాడు తెలుసా? సమాప్తమైందంటే ఏంటి సమాప్తమైందో చూడండి. యేసు క్రీస్తు ప్రభు వారికి తండ్రి ఇచ్చిన పని పరిపూర్ణంగా చేశాడు. ఆయన ఎలా చేశాడు? ఆయన పరిపూర్ణంగా చేశాడు. ఆయనకి ఇచ్చిన పనిని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సరే ఆయన ఎదుర్కొంటూ దేవుని పనిని, దేవుని చిత్తంను జరిగించుకుంటూనే ముందుకు వెళ్ళాడు. ఆయన మొట్టమొదట బాప్తీసం పొందిన దినము నుంచి ఆయన మరణించే దినం వరకు దేవుని చిత్తమును 3.5 సంవత్సరము ఆయన ఎక్కడా పరిచర్యను వెనకాడకుండా ముందుకు నడిచాడు. ఆయన పరిచర్యను అనేక మందిని రక్షించాడు, అనేక మందిని నడిపించాడు. అయితే పరిపూర్ణము ఎప్పుడవుతుంది? దేవుడిచ్చిన పని నువ్వు సక్రమంగా చేస్తే అప్పుడు పరిపూర్ణతలోకి వస్తుంది, కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పనిని ఆయన నెరవేర్చాడు కాబట్టి సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు ఇచ్చిన పని నీకు ఎప్పుడు సమాప్తం అవుతుందో తెలుసా? నువ్వు ఈ భూమిపైన నువ్వు మరణించిన రోజు, నీ ఆత్మ దేవుని దగ్గరకు అప్పగించబడిన రోజుకి సమాప్తం అవుతుంది. అప్పటి వరకు నువ్వేం చేయాలి? దేవుని పనిని కొనసాగిస్తూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆయన పనిలో నమ్మకమైన దాసుడుగా ఉండాలి. నువ్వెక్కడ తప్పిపోయినా దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు సరి చేస్తాడు. అలాగని అదే చేసుకుంటూ వెళ్ళడం కాదు. నువ్వు దేవునిలో పరిపూర్ణతలోకి రావాలి, నువ్వు నిపుణత కలిగి ఉండాలి. దేవునిలో సంపూర్ణమైన దేవుని చిత్తము నెరవేర్చే కుమారుడుగాను కుమార్తెగాను దేవునిలో నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, లాస్ట్ మాట సమాప్తమైనదని చెప్పి తల వంచి
ఆత్మను అప్పగించను. లోకసువార్త 23:46 చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ప్రాణమును సిలువలో వదిలాడు, కానీ అనేక మంది ప్రాణములను బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ ప్రాణము ఇక్కడ ఒకవేళ ఈ భూమి పైన వదిలినప్పుడు నువ్వు అనేక మందిని దేవుని మార్గంలోకి నువ్వు నడిపించేవాడుగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి గురించి కూడా అనేక మంది భక్తులు కొన్ని సంవత్సరాల క్రితమే యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, జకర్యా కావచ్చు, వీళ్ళందరూ ఏం రాశారు? ప్రవచనాలు రాశారు. ఎందుకని? ఫలానా ఆయన వస్తాడు, ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా వస్తాడు, అనేక మంది పాపముల కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు? సిలువ సైతం ఆయన ఏం చేస్తాడు? జయిస్తాడని చెప్పి అనేక మంది ప్రవచనములు నెరవేర్చుట కొరకు యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మందికి వచ్చాడు. ఆయన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడంట? తండ్రికి అప్పగిస్తున్నాడు. ఆత్మ అనగానే చూడండి, ఈ ఆత్మ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా వనంలో మనము దేవుడు ఎలా తయారు చేశాడు? మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దను బొమ్మలాగా తయారు చేసుకొని ఒక మనిషిలాగా తయారు చేసి నరుడు నాసికారంధ్రములు ఏం చేశాడంట? జీవవాయువుగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయినాడు. ఏ ఆత్మ? జీవాత్మ. ఈ జీవాత్మకి పాపం అనే ముసుగు ఎక్కడనంటే ఏదైనా వనంలోనే వచ్చింది. ఆ జీవాత్మ ఏమైందంటే చూడండి, ఆ దేవుని దగ్గర నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు. ఆ పాపమును దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఈ ఆత్మ అని అనగానే ఈ ఆత్మకి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమిపైకి వచ్చి ఆయన సిలువ సైతం జయించి ఆ ఆత్మకి ఈరోజు ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈయనకి ఇచ్చిన ఆత్మను తండ్రికి ఏం చేశాడు? అప్పచెప్పాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక చిన్న బాధ వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆత్మ దేవునికి అప్పచెప్పకుండా అనేక రకాలుగా చాలా మంది ఆమెగా ఊరేసుకొని చనిపోవడము, యాక్సిడెంట్లుగా చేసుకోవడము, మందు తాగి చనిపోవడం, ఇలాగ చాలా మంది సత్యమును తెలుసుకున్న బిడ్డలు కూడా సరే దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పచెప్పకుండా చాలా రకాల ప్రమాదాల్లో పడిపోయి, చాలా రకాల వ్యసనాల్లో పడిపోయి ఈరోజు దేవునికి దూరం అయిపోయి చనిపోతున్నారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే దేవుడిచ్చిన ఆత్మను దేవునికి మనము అప్పచెప్పాలి. దేవుని చిత్తమును జరిగించే వారుగా దేవుడు మనల్ని ఆయన పిలుచుకొని ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమిపైకి పంపించాడు. ఆయన చిత్తమును నెరవేర్చుకున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చాడు. ఇక్కడ ఆయన చిత్తం ప్రకారమే దేవుడు యేసయ్య చేశాడు. ఈ రోజు తండ్రి కుడి పార్శ్వన పరిశుద్ధుడిని వేల దూతలతో స్తుతిగానాలు చేయించబడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుని చిత్తమును నువ్వు కూడా జరిగిస్తే నీ ఆత్మను ఒకనొక రోజుటికి ఆయన రాకల్లో వచ్చినా అప్పచెప్పినా ఒకవేళ ముందే నువ్వు మరణించినా కూడా సరే దేవుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి భూమి పైన ఏం చేశాడు? తండ్రి చిత్తం నెరవేర్చాడు. నువ్వు కూడా ఈ భూమి పైన ఆయన చిత్తం నెరవేర్చి ఆయనకి నీ ఆత్మను నువ్వు అప్పచెప్పాలి. హల్లెలూయా. ఇంకెవరికి అప్పచెప్పకూడదు. ఏ ఫ్యాన్ తాడుకో, లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన సమస్య కన్నా నీకు వచ్చే సమస్య ఒక సమస్య కాదు. వాటన్నిటినీ నువ్వు అధిగమించగలగాలి. ప్రతి సమస్య నుంచి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. పరిష్కారం లేదంటూ ఏది లేదు. పరిష్కారం ఉంది కాబట్టి ఈ భూమి పైన ఉన్న సమస్త మానవాళిని రక్షించుట కొరకు తన కుమారుడిని మరణము సైతం జయించుట కొరకు పంపించాడు. ఈరోజు ఆయన దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. ఆయన దగ్గర ప్రేమ ఉంది. ఆయన దగ్గర నీలో ఉన్న ప్రతి ఒక్క అనుమానము, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు ఏం చేయగలుగుతాడు? విడుదల నీయగలుగుతాడు. ఎందుకనంటే ఆయన కనికర సంపూర్ణుడు, కృపా సంపన్నుడు. ఆయన దగ్గర సమాధానము దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గర అడుగు. ఇప్పుడు వారికి నీకు దొరకలేదేమో, నువ్వు ఆయన దగ్గర అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తుంది తెలుసా? సమాధానము కర్త అన్నాడు ఆయన. సమాధానం సర్వ మానవాళికి ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి సమస్త మానవాళిని రక్షించుట కొరకు ఆయన వచ్చాడు, మరణించాడు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే అనే మంచిది అని అంటూ ఉన్నామనంటే అనేక మందిని రక్షించుట కొరకు
ఈ మానవాళి పాపం నుంచి తప్పించుట కొరకే మనిషి కుమారుడు ఈ రోజు మరణించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శుభ శుక్రవారము మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్దాము. దేవుడి మాటల్లో దీవించిన గాక. ఆమేన్.